ఒక పెన్సిల్ మనకి జీవితంలో చాలా పెద్ద పాఠం నేర్పుతుంది. అదేంటో ఈరోజు మీకు చెప్తాను. మొత్తం వినండి. స్టోరీలోకి వెళ్తే ఒక పిల్లాడు వాళ్ళ తాతయ్య దగ్గరికెళ్ళి ఇలా అడిగాడంట. తాతయ్య, జీవితంలో గెలవాలంటే అసలు ఎలా గెలవాలి? ఏం చేస్తే గెలవచ్చు అని చెప్పేసి అడిగాడంట. ఆ పెన్సిల్ ఎంత అందంగా ఉన్నా దాన్ని నడిపించేది ఒక చేతే. అలాగే మనం ముందుకు నడవాలన్నా, మనం ముందు గెలవాలి అన్నా మన జీవితంలో కూడా ఒక లక్ష్యం అంటూ ఉండాలి అని చెప్పేసి అన్నాడంట. ఆ పెన్సిల్ రాయాలంటే అప్పుడప్పుడు దానికి పదును పెట్టాలి. ఆ పదును పెట్టే సమయంలో దానికి కాస్త నొప్పిగా కూడా ఉంటుంది. అలాగే కష్టాలు, ఓటములు, అవమానాలు మనల్ని బలంగా తయారు చేస్తాయి అని చెప్పాడంట. పెన్సిల్ తప్పు రాస్తే చెరిపేసి మళ్ళీ రాయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం చేసిన తప్పుల్ని కూడా సరిదిద్దుకోవచ్చు అని చెప్పాడంట. చివరిది చెప్తూ ఇలా చెప్పాడంట. పెన్సిల్ విరిగిపోయినా 2 ముక్కలతో కూడా రాయగలదు. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఆగిపోవాల్సిన అవసరం లేదని చెప్పాడంట. కానీ ఒకటి గుర్తుంచుకోండి, జీవితం మిమ్మల్ని విరక్కొట్టొచ్చు కానీ ఆపలేదు. మీ అంతటికి మీరు ఆగే వరకు కూడా. ఓకేనా? ఇది మీ జీవితంలో అనువదించుకోండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా మీరు చేసే పనికి స్టిక్ అయి ఉండండి. ఎప్పటికైనా సక్సెస్ వస్తది. వెళ్తూ వెళ్తూ ఫాలో కొట్టండి మామ. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మిడ్‌నైట్ 2 అవుతుంది. ఇప్పటికి కూడా మీకోసం కంటెంట్ రెడీ చేస్తూ ఉన్నాను. మీ ఫాలో చాలా అమూల్యమైనది.